నిజామాబాద్ మీటింగ్ లోపల వివేక్ మంత్రి గారు మాట్లాడినటువంటి నా పేరు తీసి మాట్లాడిన విషయంలో బాధాకరమైన విషయం. ఎందుకంటే రాష్ట్రంలో సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా నేనున్నా. ఇన్విటేషన్ సంబంధించిన విషయం నేను ఎక్కడ కూడా మాట్లాడలే. ఎందుకంటే ఆ రోజు నేను ఇక్కడ ధర్మపురి హెడ్క్వార్టర్లో వెంకటస్వామి గారి జన్మదిన కార్యక్రమాలు నేను ఘనంగా చేసుకొని నేను బయలుదేరిన అక్కడికి హైదరాబాద్కు. అది ఆయన తెలియదు. ఇన్విటేషన్ల పేరు గురించి ఎప్పుడు కూడా మేము తాపత్రయపడము, లేకపోతే ఇంకో దానికోసం తాపత్రయపడడం. ప్రజల యొక్క దయ ఆశీర్వాదం మాకున్నది. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాం. జూబ్లీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలవాలని చెప్పి ఆలోచనతో ముందుకు పోతారు తప్ప మరి ఏదైనా ఉంటే మన పార్టీ పరంగా పార్టీలో కూర్చొని మాట్లాడుకుంటే బాగుండేది. కానీ ఇవన్నీ కూడా మనం మీడియా ముందు మాట్లాడడం బాధాకరం. సరే, ఆయన ఏదైతే మాట్లాడినటువంటి వివేక్ గారు మాట్లాడిన మాటలకు ఆయన విఘ్నతగా వదిలిపెడతాను నేను.